కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? అది నువ్వు మొయ్యటానికి ఇష్టపడితే నేను వదిలేస్తా, నేను మొయ్యాలను నువ్వు ఇష్టపడితే నువ్వు వదిలే. లేదు మోసుకుంటానంటే నేను వదిలేస్తా, మోసుకో. మోస్తావో, కూలబడతావో, బోర్ల పడతావో, ఎట్ట చేస్తావో సావు, వదిలేస్తా. లేదు నా మీద నమ్మకం ఉందా, వదిలే. నా సావేదో నేను చేస్తా, నేను ఒక దారికి తెస్తా. అంతేగాని నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి, నువ్వు ఇది చేసి నేను ఇది చేసి, అబ్బాయి ఇది పద్ధతి కాదు అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. బాగానే వింటున్నారు, మళ్ళీ అదే టైప్లో ఉంటున్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక చింత అన్నదానిలో నువ్వు దిగులు పడే సమస్త విషయాలు వస్తాయి. నా పిల్లల భవిష్యత్తు ఏందో అంటే నేను చూసుకుంటా అంటాడు. అప్పులు చాలా ఎక్కువైపోయినాయి, ఇదేమైద్దో అంటే నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏదో ఒక దారి చూపిస్తా, ఓపిక పట్టు. నా ఉద్యోగం సంగతి ఏందో నేను చూసుకుంటా, నా పెళ్లి సంగతి ఏందో నేను చూసుకుంటా, నా ఇల్లు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా కేసు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా శత్రువుల సంగతి ఏందో నేను చూసుకుంటా, నా మీద మంత్రప్రయోగాలు చేస్తున్నారు నేను చూసుకుంటా, చేతబడులు చేస్తున్నారు నేను చూసుకుంటా, వాడి ముఖం పగిలేటట్టు నేను చేస్తా, చేసినోడికి పళ్ళు రాలేటట్టు నేను చేస్తా. నమ్మకం ఉందిగా? ఉంది ప్రభా, వదిలేసే. డైరెక్ట్గా నీ ముందు కూర్చొని నీ మీద చేసినా సరే నా సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు. చెప్పాగా, వాగ్దానం చేశాగా, ఎన్ని వాగ్దానాలు చేశా. నీ శత్రువులకు అడ్డు నేను నిలబడతానన్నాను, నీ మీదకి ఎవరిని రానియనన్నాను, సమృద్ధితో నిన్ను నింపుతానన్నాను, అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయని స్థితికి నేను తీసుకొస్తాను అన్నాను. అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతించాను, నువ్వు అనుభవాలు పొందిన తర్వాత ఉంచమన్నా ఉంచను, నేను తీసేస్తానని. ఇన్ని విషయాల్లో నీకు నేను భరోసా ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, వాక్యం ద్వారా ప్రతినిత్యం నీతో మాట్లాడుతూ, నీ కన్నీరు తుడుస్తూ, ధైర్యం చెప్తూ నేను నీకున్నాను కదా. ఎంతకాలం సందేహిస్తావు? ఎంతకాలం నన్ను విసిగిస్తావు? ఎంతకాలం నీ బరువు, నువ్వు వద్దన్న బరువు నువ్వు మోస్తావు? ఎందుకు అసలు ఇట్లా చెప్పాడు దేవుడు? ఎందుకు వదిలేయమన్నాడు? పాపభారమును ఆయన మీద మోపమన్నాడు. ఇంకేం మోపమన్నాడు? ఆయన మీద ఇంకా ఏం మోపమన్నాడు? రెండవది, చింతల భారము మోపమన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు, 7 వచనం నుంచి చూడొచ్చు మీరు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీద వేయుడి అన్నా మోపుడి అన్నా ఒకటే, చింత. ఇక ఈ చింత విషయంలోకి వచ్చేటప్పటికీ ఎవరెవరు ఎన్ని విషయాల్లో చింతపడుతున్నారో అది మీకు, మీ మనస్సాక్షికి తెలుసు. అవి ఏ విధములైన చింతలైనా సరే అవన్నీ నువ్వు మోయటానికి లేదు, నా మీద వేయి. అది ఉద్యోగాన్ని గూర్చిన చింతో, వ్యాపారాన్ని గూర్చిన చింతో, బ్రతుకు తెరువును గూర్చిన చింతో, పొలము పంటను గూర్చిన చింతో, కుటుంబాన్ని గూర్చిన చింతో, సమస్య రోగాన్ని గూర్చిన చింతో, అప్పుల బాధల్ని గూర్చిన చింతో, పెళ్లి చింతో, పెటాకుల చింతో, కేసు చింతో, లేకపోతే పిల్లలు లేరనే చింతో. మనుషులందరూ ఒకే చింత కలిగి ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు చింత. చింత అంటే దిగులు, బాధ, విచారం. ఎవరిని గదిలిచ్చినా చెబుతానే ఉంటారు, ఏమిటి నీ చింత, ఎందుకు అలాగున్నావు అంటే ఏం చెప్పేదన్నయ్య అని మొదలు పెడతారు. కాబట్టి ప్రతి భారము అనే దానిలో రెండవ కోణంలోకి వస్తుంది, రెండవ పాయింట్లో చింత వస్తుంది. మొదటిదేమో పాపం వచ్చింది, పాప భారాన్ని నా మీద వేయమన్నాడు. ఇక్కడ కూడా చింత నా మీద వేయమన్నాడు. దేవుడే అడుగుతున్నాడు, నువ్వు దేన్ని గూర్చి చింతించొద్దు, చింతించుట వలన నువ్వు మూరెడెత్తు పెరగవు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు, మనశ్శాంతి కోల్పోతావు. నా మీద విశ్వాసం ఉంది కదా, నా మీద నమ్మకం ఉంది కదా, నీకు నేను నీ బాధ్యతను భరిస్తాను, భారం మోస్తానని నమ్మకం నీకు ఉంది కదా. మరి నేను నీ గురించి ఆలోచించి నువ్వు ఆలోచించి ప్రయోజనం ఏముంది? ఇది ఎలాంటిదో తెలుసా? కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాడు ఆందోళనగా చూసినట్టు ఉంటుంది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది?
డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నాడు ఆందోళన పడకూడదు. కానీ మా వాడు ఒకడు ఉన్నాడు, మా బావమరిది, పెద్ద పెద్ద కేకలేస్తుంటాడు. అరే రే 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 బండి బండి అరే అరే అని అంటుంటాడు. నడిపేవాడు నడుపుతుంటాడు, పక్కన కూర్చొని వీడు కూడా, వీడి చేతిలో స్టీరింగ్ లేదు, బ్రేకు లేదు, గేరు లేదు. వీడు ఎంత కేకలేస్తే మాత్రం ఆయన వదిలేశాడు అనుకో, వీడు కేకేసాడని ఆగిద్దా? ఆగదుగా. అంటే చెప్తున్నాను నేను. ఒక్కోసారి నేను కూడా కూర్చొని రోడ్డుకి వెళ్ళి చూస్తూ ఉంటా. నాకు టపిమని ఇది గుర్తు చేస్తాడు దేవుడు. అరే ఆ పనికి ఉన్నోడు అదే పనిలో ఉన్నాడుగా. అతను కళ్ళు తెరిసి నిద్రగాసి అతను చూస్తా, హాయిగా నిద్రపోకుండా నువ్వు కూడా కళ్ళు తెరిసి నిద్రగాస్తా. ఏం కర్మరా, ఏం కర్మ? సరే చూస్తున్నావు, అతను ఏదన్నా పొరపాటు పడ్డాడు, దూకగలవా? నిన్ను నువ్వు కాపాడుకోగలవా? కనీసం కేక వేసి కంట్రోల్ చేయగలవా? నువ్వు కేకేస్తే ఏమైనా ఆగుతాడా? తేడా పడ్డాడు కేకలు విని ఇంకా టెన్షన్ పడి ఇంకా తేడా పడతాడు. ఆల్రెడీ ఒకడు నిద్రగాస్తున్నప్పుడు నీకెందుకురా? అతనికి ఆ తృప్తి మిగల్ని మోస్తున్నాడుగా బరువు. మీ అందరూ హాయిగా నిద్రపోండి అన్నాడు కదా, నేను మేలుకోనుండి నేను చూసుకుంటాను అన్నాడు కదా, ఇంకెందుకు కళ్ళుమై? ఆల్రెడీ ఒక బ్రెయిన్ ఆలోచిస్తుంది, 2 చేతులు పని చేస్తుంది, 2 కాళ్ళు పని చేస్తుంది, 2 కళ్ళు చూస్తున్నాయి. కారులో కూర్చున్న వాళ్ళందరూ అర్థం ఉందా? ఇది నా గుర్తు రాగానే కళ్ళు మూసుకొని హాయిగా వండుకుంటాయి కదా. నీకు స్తోత్రం ప్రభువా. ఇది గుర్తు రానప్పుడు, గుర్తు వచ్చినప్పుడు ఆల్రెడీ నడిపేవాడు నడుపుతున్నాడు, ఇంకా నేను నిద్ర కాయటం అర్థమే ఉంది. స్తోత్రం అనుకొని కళ్ళు మూసు. ఇది ఎలాగో ఆల్రెడీ నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పావు గనుక డ్రైవింగ్ సీట్లోకి యేసయ్య వచ్చాడు. ఒక మనిషినే నమ్మి మనం భరోసా ఉంచి ట్రైన్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం. ఏమండి పాపం అంతమంది ఫ్లైట్ ఎక్కారు, మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక్కడిని తప్పించి మొత్తాన్ని వైనం చేశారు వాళ్ళు. అవునా? మొన్ననే కదా ఫ్లైట్ కూలింది. అయినా చూడు వాళ్ళు ఎంత నమ్మారు. ట్రైన్లో ఎంతమంది ఎక్కుతారు అసలు? బస్సులో అందరూ ఒక మనిషిని ఎంత నమ్మి ఎక్కుతారో చూడండి. అవునా? ప్రభుత్వం మీద నమ్మకం జాగ్రత్తగా చూసుకుంటుందని, అధికారుల మీద నమ్మకం జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని, నడిపేవారి మీద నమ్మకం అన్నీ చూసుకుంటారని, ఇంజనీర్స్ మీద నమ్మకం జాగ్రత్తగా మిషన్స్ని చెక్ చేసుకుంటారని. ఎందుకంటే మనం టికెట్కి మనీ కడుతున్నాం, దాంతో వాళ్ళందరూ పోషింపబడుతున్నారు కాబట్టి వాళ్ళు తమ బాధ్యతను జాగ్రత్తగా నెరవేరుస్తారన్న నమ్మకంతో మనం బళ్ళెక్కుతాం. ఒక మనిషిని మనం ఎంత నమ్ముతాం చూడండి. కానీ ఇంత నమ్మినా మనుషులు దెబ్బ కొడతానే ఉంటారు. అయినా సరే ఒక పక్క ఫ్లైట్లు గోలుతున్నా ఫ్లైట్ ప్రయాణాలు మానుకున్నారా? ఆ రోజు ఫ్లైట్ ప్రమాదం జరిగింది, ఇక ఫ్లైట్లు ఎవడు ఎక్కలేదా? ఒక పక్క ఈ న్యూస్ వస్తానే ఉంది, పోయేవాళ్ళు పోతానే ఉన్నారు. ఒక పక్క ఈ న్యూస్ వచ్చింది, పెద్ద పెద్ద అధికారులు దూరాల నుంచి ఫ్లైట్లోనే వచ్చి దిగారు అక్కడ. మానుకోవాలి అంటే మనిషి మీద నమ్మకం. ఒక మనిషి మీదనే నమ్మకం ఉంచి అంత భరోసా ఉంచినప్పుడు మనిషి కంటే ఎన్ని కోట్ల రెట్లు గొప్ప నమ్మకస్తుడు దేవుడు చెప్పండి. ఆయన విశ్వాస్యత ఎంత నమ్మదగినది, ఆయన ఎంత నమ్మదగిన వాడు చెప్పండి. ఎంతైనా అని డైలాగ్ వేస్తాం కానీ నమ్మం. ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు నీ జీవితాన్ని అప్పచెప్పావు కాబట్టి ఇంకా నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి అర్థమేముంది? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. నేను నిద్రగాస్తున్నాను కదా. ఎందుకు నిద్రగాస్తున్నాను? దేబ్రే ముఖం వేసుకుని నువ్వు కూడా నిద్రగాస్తా చూస్తావనే. నువ్వు నిద్రపోతావని కదా నేను నిద్రగాస్తుంది. అరే నువ్వు మేలుకొని ఆలోచిస్తావేంది? సరే నువ్వు మేలుకు, నేను నిద్రపోతా. అట్ట కాదులే ప్రభా, మరి నేను మేలుకుంటా, నువ్వు నిద్రపో. నీకు విశ్రాంతిని ఇచ్చి అనుభవించు. ఊరికి అది చింత ఇది చింత, అది ఇది ఇది అది, పెళ్ళి పిల్లలు ఇల్లు సంసారం అప్పులు. ఆయనకేం తెలుసు, నీకేం తెలుసు, మీరు ఇంతే చెబుతారు. పడేవాళ్ళకి తెలుస్తుందంటే మేము బట్టల్లా. మీ మాటలే, మీ మాట. ఆయనకేం తెలిసిదా? పైన సింహాసనం మీద కూర్చున్నాడు. నీకేం తెలిసిద్ది? నువ్వే ఎడ కుర్చీలో కూర్చున్నావు.
అప్పుల బాధలతో అల్లాడిపోతే ఒక్కొక్కడు వచ్చి మాట్లాడుతున్న మాటలకి నరాలు కట్ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఏం తెలుసు నీకు? చెబుతూ ఉంటావు నువ్వు, చెప్పటమేగా, అనుభవిస్తే తెలిసిద్ది అని మీ మనసు కనిపిస్తుంది అనుకో. నా డైలాగ్ ఏంటంటే, మరి మీకే బాధలు నాకు లేవు. మీకుండే స్థాయిలో మీకుంటే, నాకుండే స్థాయిలో నాకున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? అది నువ్వు మొయ్యటానికి ఇష్టపడితే నేను వదిలేస్తా, నేను మొయ్యాలను నువ్వు ఇష్టపడితే నువ్వు వదిలే. లేదు మోసుకుంటానంటే నేను వదిలేస్తా, మోసుకో. మోస్తావో, కూలబడతావో, బోర్ల పడతావో, ఎట్ట చేస్తావో సావు, వదిలేస్తా. లేదు నా మీద నమ్మకం ఉందా, వదిలే. నా సావేదో నేను చేస్తా, నేను ఒక దారికి తెస్తా. అంతేగాని నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి, నువ్వు ఇది చేసి నేను ఇది చేసి, అబ్బాయి ఇది పద్ధతి కాదు అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. బాగానే వింటున్నారు, మళ్ళీ అదే టైప్లో ఉంటున్నారుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక చింత అన్న దానిలో నువ్వు దిగులు పడే సమస్త విషయాలు వస్తాయి. నా పిల్లల భవిష్యత్తు ఏందో అంటే నేను చూసుకుంటా అంటాడు. అప్పులు చాలా ఎక్కువైపోయినాయి, ఇదేమైద్దో అంటే నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏదో ఒక దారి చూపిస్తా, ఓపిక పట్టు. నా ఉద్యోగం సంగతి ఏందో నేను చూసుకుంటా, నా పెళ్లి సంగతి ఏందో నేను చూసుకుంటా, నా ఇల్లు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా కేసు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా శత్రువుల సంగతి ఏందో నేను చూసుకుంటా, నా మీద మంత్రప్రయోగాలు చేస్తున్నారు నేను చూసుకుంటా, చేతబడులు చేస్తున్నారు నేను చూసుకుంటా, వాడి ముఖం పగిలేటట్టు నేను చేస్తా, చేసినోడికి పళ్ళు రాలేటట్టు నేను చేస్తా. నమ్మకం ఉందిగా? ఉంది ప్రభా, వదిలేసే. డైరెక్ట్గా నీ ముందు కూర్చొని నీ మీద చేసినా సరే, నా సెలవు లేకుండా ఒక వెంట్రు కూడా రాలదు. చెప్పాగా, వాగ్దానం చేశాగా, ఎన్ని వాగ్దానాలు చేశా. నీ శత్రువులకు అడ్డు నేను నిలబడతానన్నాను, నీ మీదకి ఎవరిని రానినన్నాను, సమృద్ధితో నిన్ను నింపుతానన్నాను, అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయని స్థితికి నేను తీసుకొస్తాను అన్నాను. అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతించాను, నువ్వు అనుభవాలు పొందిన తర్వాత ఉంచమన్నా ఉంచను, నేను తీసేస్తానని. ఇన్ని విషయాల్లో నీకు నేను భరోసా ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, వాక్యం ద్వారా ప్రతినిత్యం నీతో మాట్లాడుతూ, నీ కన్నీరు తుడుస్తూ, ధైర్యం చెప్తూ నేను నీకున్నాను కదా. ఎంతకాలం సందేహిస్తావు? ఎంతకాలం నన్ను విసిగిస్తావు? ఎంతకాలం నీ బరువు, నువ్వు వద్దన్న బరువు నువ్వు మోస్తావు? ఎందుకు అసలు ఇట్లా చెప్పాడు దేవుడు? ఎందుకు వదిలేయమన్నాడు?